పెట్రోల్ కొరతపై వైసీపీ నేత సీదిరి అప్పలరాజు ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. పెట్రోల్ బంకుల దగ్గర సాధారణ పరిస్థితులున్నాయంటూ వీడియో విడుదల చేశారు. ప్రతి చిన్న సమస్యకి చంద్రబాబే కారణం అంటూ మతిలేని మాటలు మాట్లాడుతున్నారంటూ సీదిరిపై సెటైర్లు వేశారు ఎమ్మెల్యే గౌతు శిరీష. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఇబ్బంది అయిపోతుంది, దానికి చంద్రబాబు నాయుడు గారే కారణమని మతిలేని మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి, ముఖ్యంగా ఈరోజు పలాసలో చాలా హైడ్రామా చేస్తున్న మాజీ పశువుల మంత్రి గారికి సమాధానం చెప్తామని పెట్రోల్ బంక్ వచ్చామండి. ఎక్కడా క్యూలు ఈరోజు పెట్రోల్ బంకుల దగ్గర కనిపించట్లేదు. నిన్న కూడా కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కనిపించడానికి కారణం ఈ అప్పలరాజు లాంటి వైసీపీ నాయకులు లాంటి మతి లేని వాళ్ళు మాట్లాడే మాటలు విని కొంతమంది జనం నిజంగానే పెట్రోల్ నిల్వలు తగ్గిపోతాయేమని భయపడి నిన్న కాస్త హడావుడి అయ్యింది. కానీ వాళ్ళకి అర్థమైంది ఎక్కడ ఇటువంటి ఇబ్బంది లేదు. అయినా మతి లేని పార్టీ, గతి లేని నాయకులు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడడం ఒక అలవాటు అయిపోయింది. అప్పలరాజు గారికి ఒకటే ప్రశ్న, ఈరోజు పెట్రోల్ బంక్ కి మీరు మీ వెనకాల మంది మాధవులు వెళ్ళి హడావుడి చేశారు కదా, మీ బండిలో పెట్రోల్ కొట్టించుకొని అక్కడికి వెళ్ళారా లేకపోతే నడుచుకొని వెళ్ళారా? మీ విజ్ఞప్తికే వదిలేసేస్తారు.